మన ప్రియతమ నాయకుడు, బలహీన వర్గాల వ్యక్తి, అణగారిన వర్గాల కోసమే పుట్టినటువంటి, వాళ్ళ బాగు కోసమే పుట్టినటువంటి వ్యక్తి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగానే తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా పేదల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది అధికారం అనేది వాళ్ళ కోసమే ఉపయోగించుకుంటారు. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం అనేది పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసమే అనేటువంటిది అనేక సార్లు కూడా రుజువు చేసినటువంటి విషయాన్ని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారు మహనీయులు ఈ పార్టీ పెట్టి తెలుగుతనానికి, తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని భారతదేశంలో చాటి చెప్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి ప్రపంచానికే తెలియజేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, ముఖ్యంగా ఫ్యూడల్స్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసమే ఈ పార్టీ పుట్టిందని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వల్లనే ఇవాళ స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం. ఈ వ్యవస్థలో అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగగలుగుతున్నామని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. పటేల్ పట్వారి విధానం రద్దు కావటం అంటే నిజంగా చెప్పాలంటే మరి తెలంగాణలో ఒక స్వతంత్రం వచ్చినట్టుగా ప్రజలంతా ఆనాడు సంతోషపడి పండుగ చేసుకున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మాండలిక విధానం ద్వారా అధికారం వికేంద్రీకరణ జరిపించి పల్లెల్లో ప్రజలతోటి మాట్లాడేటువంటి అవకాశం, ప్రజల దగ్గరికే ప్రభుత్వం వెళ్ళినటువంటి ఆ పరిస్థితిని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ వల్లనే బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం అందింది, బడుగు బలహీన వర్గాలు మాట్లాడే అవకాశం వచ్చింది, అన్ని పదవులలో కూడా ఉండగలిగేటువంటి అదృష్టం దక్కిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నీడలో, తెలుగుదేశం పార్టీ వల్ల బతికినటువంటి నాయకులే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నారు తప్ప మరొకరు కారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక విషయాన్ని గమనించాలి. ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం వల్ల ఎదిగినటువంటి నాయకులే ఇవాళ ఏ పార్టీలో ఎవరున్నా వాళ్ళంతా ఒకసారి తలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ జానారెడ్డి గారు కానీ, ఇక్కడ కేసీఆర్ గారు కానీ, చాలా మంది నాయకులు ఇవాళ మేము నాయకులమని చెప్పుకుంటున్నటువంటి నాయకులు కూడా ఒక్కసారి ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని తలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయ కక్షలతోటి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ పరిపాలన ఎట్లా జరుగుతుందో, మీరు ఎవరి పక్షాన పనిచేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 40 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈనాడు కేసీఆర్కి ఏముందని సందర్భంగానే అడుగుతా ఉన్నా. 40 లక్షల ఇళ్లు కట్టించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉన్నది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. 50 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది, తెలుగుదేశం పార్టీకి ఉన్నది. మీకేమున్నదని సందర్భంగానే అడుగుతా ఉన్నా. అంతేకాదు ముఖ్యంగా పేద వర్గాల కోసం వేల ఎకరాల భూమిని, వ్యవసాయ భూమిని కొని దళితులకు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. మీకేమున్నదని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఈనాడు మీరు గమనించాలి, ఒక ఆలేరు నియోజకవర్గంలోనే 1000 ఎకరాల భూమిని కొనివ్వగలిగిన అదృష్టం ఆనాడు దక్కిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు 3 ఎకరాల భూమి అంటున్నారే, 3 ఎకరాలు కాదు, ఏ ముగ్గురికి కూడా మీరు ఇచ్చినటువంటి దాఖలాలు లేవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాట మాట్లాడటం, మాట తప్పడం కాదు. ప్రజల కోసం బతికేటట్టయితే, ప్రజల కోసమే డబ్బును ఖర్చు చేసేటట్టయితే తప్పకుండా ఏదైనా జరుగుతుంది తప్ప మాటలు మాట్లాడటం, గాలి కొదిలేయటం తప్ప ఏమున్నది ఈ ప్రభుత్వంలో, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు సరి చేసుకోవాలన్నయ్యా. వ్యవస్థ పేదోళ్ల పక్షాన బతకాలి, వ్యవస్థ పేదల పక్షాన ఉన్నట్టుగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఉన్నదే సామాజిక న్యాయం కోసం ప్రభుత్వాలు వస్తాయి తప్ప ఈనాడు కేసీఆర్ ప్రభుత్వంలో నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నా, మనోవేదనతో చెప్తా ఉన్నా, నీ ప్రభుత్వంలో ఏ వర్గాలైతే అణగదొక్కబడరో ఆ వర్గాల కోసం రిజర్వేషన్లు కల్పించి జీవితం అంతా త్యాగం చేసినటువంటి అంబేద్కర్నే మీరు అవమానపరుస్తున్నారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు 125 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని పెడతామని చెప్తున్నారే, ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి క్యాబినెట్ లో స్థానం లేదంటే
సిగ్గుపడవలసిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా మాదిగలు లేరు, మాలలు లేరు, మహిళలు లేరు. ఇలా ఆత్మ గౌరవం కోసం ప్రతి వ్యక్తి కూడా ఆలోచించే రోజులు వచ్చినాయి. తప్పకుండా ఆత్మగౌరవం కోసం ప్రతి దళితుడు, ప్రతి మహిళ పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అన్యాయం, ఇది అక్రమం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ గారు అయితే 55లోనే ఆయన ఈ మహిళల కోసం కానీ, బడుగు బలహీన వర్గాల కోసం కానీ, దళితుల రిజర్వేషన్ల కోసం కానీ పోరాటం చేయటమే కాదు, ఒక దశలో మహిళలకి సామాజికమైనటువంటి న్యాయం జరగాలి, బాల్య వివాహాలు వద్దు, అంతేకాదు కదా వాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని ఏనాడో అంబేద్కర్ గారు రాజీనామా చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగానే, కేంద్ర మంత్రిగా ఉండి రాజీనామా చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ అయితే ఆ ఆస్తి హక్కును కల్పించినటువంటి ఘనత కూడా, అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టిన మహనీయుడు కూడా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అనే సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఎవరేం చేయాలో చేస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరం ఏ పదవిలో ఉన్నా ఎవరి కోసం బతుకుతున్నాం అనేటువంటిది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నాకు ఇది మన దీంట్లో ఏది వాట్సాప్లో పంపారు ఒక అతను, అయ్యా కేటీఆర్ గారు, అమ్మ కవితమ్మ గారు, అయ్యా హరీష్ రావు గారు, మీరు 70 లక్షల రూపాయలు అమ్మి పెడుతున్నారే, మీరు ఏందది టీ కొట్లలో పోతే 5 లక్షలు, ఐస్ క్రీమ్లు అమ్మితే 10 లక్షలు, మన మల్లన్న గారు, ఆయన మల్లారెడ్డి గారు ఎంపీ గారు 5 లక్షలు ఇచ్చిండు. ఒక అతను ఏమంటుండ అంటే, ఇన్ని వస్తున్నాయి కదా, ఆ మిర్చి అమ్మటం లేదు, గిట్టుబాటు ధర లేదు, మరి అక్కడికి వెళ్ళి అమ్మి పెట్టండి అని చెప్పడం జరిగింది. మీరు అక్కడనే ఉంటే ధర వస్తుందయ్యా, అమ్మండి అని చెప్తున్నారు. పాపం నాకు వాట్సాప్లో పంపిండు మహనీయుడు. పాపం నేను అనేది ఏంటంటే, మీరు ఎవరు నష్టపోతున్నారు? ఇవాళ మిర్చి రైతులు వాళ్ళు వాస్తవంగా పంటలు పండించి వాళ్ళ పంటనే ఇవాళ తగలబెట్టుకునే కాలం వచ్చింది. వాళ్ళ కళ్ళపొన్న కన్నీరు వస్తూ ఉంది. మీరు ఏం చేస్తున్నారని సందర్భం, ఎప్పుడో ఎన్నికల సంవత్సరం రోజు నేను ఏది ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కదా. అరే ఇప్పుడు చచ్చిపోతున్నటువంటి రైతుల కోసం మీరు 4,000 ఇస్తారా? ఇవాళ 10,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వమని రైతులు అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వటం లేదని సందర్భంగా అడుగుతా ఉన్నా. పేదల పక్షాన, గరీబోళ్ళ పక్షాన ప్రభుత్వాలు ఉండాలి తప్ప ధనిక వర్గాల కోసం కాదని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఒక మహనీయుడు, ఎటువంటి సమస్యను ఎదుర్కొనేటువంటి ధీరాతి ధీరుడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్నడూ కూడా ఆయన రాజకీయాల్లో అధైర్యపడలేదు. ఎన్నడూ కూడా వెనక్కి తగ్గకుండా పోరాటం చేసి ప్రజల కోసం బతుకుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, వారు 200 సంవత్సరాలు బతకాలి, ఈ ప్రజల కోసం పనిచేయాలని ప్రజలు కోరుతున్నటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అది అత్యాశ కావచ్చు కానీ ప్రజల యొక్క ఆత్మీయంగా ఉన్నటువంటి విషయంగా, వారు ప్రజలు కోరుకుంటున్న విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమి లేని దగ్గర అన్ని ఇస్తున్నాడు, ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ ఏది రావటం లేదు. ఇవాళ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదంటే కారణం ప్రభుత్వం యొక్క నడుపుతున్నటువంటి వైఫల్యం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా బాధాకరం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లేబరేమా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.